ఈ ప్రకృతి కొందరికి వరముగా మారితే కొందరికి శాపముగా మారుతుంది. అవునా? ఇది జపాన్ అనబడే దేశాన్ని మీరు తీసుకున్నారనుకోండి, ప్రకృతి అనేది ఎప్పుడూ శాపమే. ఒకవైపేమో భూకంపాలు, ఇంకొక వైపేమో సునామీలు వస్తూ ఉంటాయి, మరోవైపేమో అగ్ని పర్వతాలు బద్దలైపోతూ ఉంటాయి. అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, 40,000 కిలోమీటర్లు అన్నప్పుడు ఇందులో సెంట్రల్ పాయింట్ జపాన్. అయినా కూడా ఆ దేశము సర్వే అవుతుంది, ఎకనామిక్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ ప్రజల మనోస్థైర్యము అనేది ఎక్స్ట్రాడినరీ. కానీ ఈరోజు స్వయాన జపాన్ ప్రభుత్వం, వాళ్ళ శాస్త్రవేత్తలు ఎప్పుడూ చూడని జపాన్ వాతావరణాన్ని మేము చూస్తున్నామండి. ముఖ్యంగా చీబా అంటారండి. చీబా అంటే శివ, శివ అనే వాళ్ళు చీబా అని అంటారు. చీబా అని ఒక నగరం, అక్కడ కూడా ఒక నగరం ఉందండి. ఈ చీబాలో ఆగస్టు నెల వర్షాలు పడతాయి, మామూలుగా పడతాయి. కానీ ఈసారి 3 రెట్లు ఎక్కువ వర్షం, అంటే ఒక 100 మిల్లీమీటర్ పర్ అవర్ పడితే అతలాకుతలం. మీకు ఈ వరదలను తట్టుకోవడము అనేది ఇంపాసిబుల్. ఇవాళ జపాన్లో అదే పరిస్థితి. అంటే మా వెదర్ కండిషన్స్, ఇలాంటి క్లైమేటిక్ చేంజెస్ మేము ఎప్పుడూ చూడలేదు. జపాన్కి ప్రమాదమా? పసిఫిక్ మహాసముద్రం పొంగిపోతుందా? జపాన్ అనబడే దేశము మునిగిపోతుందా? అంటే మీకు గుర్తుందో లేదో ఫ్రెండ్స్, జూలై నెల 23, 24 ఒక వీడియోలో నేను ఒక విషయం మాట్లాడాను. మీకు ఒక క్లౌడ్ బ్యాండ్, దీన్ని శాస్త్రవేత్తలు ఎలా చెప్తున్నారంటే, ఆకాశములో ఒక నది, ఒక రివర్, ఆ నదిలో మీకు వరదలు. ఇది ఆకాశములో వరదలు ఎలా ఉందో చూడండి, ఆ క్రియేటివిటీ చూడండి, శాస్త్రవేత్తల క్రియేటివిటీ. ఇలా జరిగితే అంటే మీకు గోదావరి పొంగింది, మీకు గ్రామాల మీదకి వచ్చింది, భూమి మీద. ఇదే పని ఆకాశంలో జరిగితే ఎంత? 10,000 కిలోమీటర్. బే ఆఫ్ బెంగాల్ వద్ద స్టార్ట్ అయ్యే ఈ క్లౌడ్ బ్యాండ్ మీకు సౌత్ కొరియా దాకా విస్తరించి ఉందండి. ఇది నేను జూలైలో మాట్లాడాను. తరువాత ఏం జరిగిందండి? ఏమీ లేదు కదా, అంతే కదండి, అనిపిస్తుంది కదా. అంటే ప్రకృతి మెల్లమెల్లగా తనకు ఎలాంటి ఈ సిట్యువేషన్ క్రియేట్ అవుతుందో, సో తనకంటూ ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా, యూనివర్స్కి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా, ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలి ఒక అంచనా ఉంటుంది కదా. దాని ప్రకారము సౌత్ కొరియా వద్ద ఈ అతి భారీ వర్షాలు, అలాగే మీకు ఇలాంటి వరదలు అనేవి ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. కోలుకోలేని దెబ్బ సౌత్ కొరియాకు, ఒక దిగ్గజ దేశం టెక్నాలజీలో సౌత్ కొరియా అన్నప్పుడు హయ్యెస్ట్, జపాన్ లాగే సౌత్ కొరియా కూడా. అలాంటిది ఆ దేశము ఇవాళ మీకు ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఒక మేజర్ క్రైసిస్లో ఉంది. అక్కడ వర్షాలు అన్నప్పుడు పొరుగు దేశము జపాన్. సో ఇవాళ జపాన్లో పడుతున్న ఈ వర్షాలు, ఈ వరదలు ఇంతకుముందు మా చరిత్రలో మేము ఎప్పుడూ చూడలేదు. ఇది వాళ్ళ శాస్త్రవేత్తలు. అంటే భూమికి అడుగున ఈ ఎర్త్క్వేక్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇదంతా గమనించి ప్రపంచానికి చెప్పే హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండే ఒక దేశము వాళ్ళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మాకు అర్థము కావడం లేదు, ఆగస్టు నెల పడే వర్షాల కన్నా 3 రెట్లు ఎక్కువ పడుతుంది. ఎప్పుడూ పడని ప్రాంతాల్లో మీరు ఒక్కసారి ఈ జపాన్ టూరిజం తీసుకున్నారు అనుకోండి, మీకు అమెరికా అనేది, భారత్ నుంచి ఇవాళ ట్రెండ్ ఏంటి, భారత్ నుంచి జపాన్కి వెళ్తున్నారండి టూరిజం అని చెప్పి ఎంతోమంది వెళ్తున్నారు. మీకు ఇంకా చెప్పాలంటే ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జపాన్కి వెళ్ళినట్టు మా మిత్రులు చాలామంది జపాన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు వేల సంఖ్యలో ప్రజలు ఈ ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయి ఉన్నారు. మీకు ఎయిర్పోర్ట్ లోపలే వర్షం, నీరు, ఫ్లడ్స్, వరదలు, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఫ్లైట్స్ మొత్తము క్యాన్సల్ అయిపోయాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ జపాన్ ఎలా ఎదుర్కొంటుంది వాళ్ళకే అర్థం కావడం లేదు. మీరు చూడండి, టెక్నాలజీలో హయ్యెస్ట్గా ఉంటుందండి జపాన్. అలాంటి దేశము వాళ్ళకు ఒక ఎయిర్పోర్ట్, అందులో ఇలా వరద నీరు, విమానాలంతా క్యాన్సల్ అయిపోవడము, కొన్ని విమానాలలో పాములు వచ్చేయడం చైనాలో చూసాం, అమెరికాలో ఇలా జరుగుతూ ఉంటుంది, జపాన్లో.
సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏమంటుంది, 5th లెవెల్ వార్నింగ్ అనేది ఇచ్చేసాం, రెడ్ అలర్ట్కి పైగా మేము వార్న్ చేసాం. ఎందుకంటే ఇలా మేము చూడలేదు. ఇప్పుడు రేపు ఇది సునామీ రావచ్చు, మీకు పెద్ద పెద్ద వర్షాల నగరాలు మునిగిపోవచ్చు. ఏంటి, టోక్యోకు అత్యంత సమీపంలో చిబా అనబడే నగరం ఉంటుందండి. సో రేపు టోక్యో కూడా ప్రమాదంలో పడింది అనుకోండి, జపాన్ అనబడే దేశానికి ఏమవుతుంది? మనం వరుసగా మాట్లాడుతున్నాం. మీకు గుర్తుందో లేదో, పాకిస్తాన్ వైపు నుంచి 2500 కిలోమీటర్లు ఒక క్లౌడ్ బ్యాండ్ భారత్ వైపు వస్తుంది అని చెప్పాం. దాని ఎఫెక్ట్ ఏమిటి, 10-15 రోజుల్లో ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎప్పుడూ ఊహించని వర్షాలు. తరువాత జూలై వచ్చింది. జూలై 23-24లో భారత్కు సంబంధించిన ఈ ఇన్సాట్, మీకు వెదర్ శాటిలైట్స్ ఉంటాయి చూసారా, 3DS అని అంటారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బే ఆఫ్ బెంగాల్ వద్ద ఒక అతిపెద్ద క్లౌడ్ బ్యాండ్ అనేది క్రియేట్ అయ్యింది. సరే, ఇది ఎంత దూరం దాకా వెళ్తుంది? సెంట్రల్ ఇండియానా, హిమాలయాల, చైనానా, ఇదంతా చూసుకుంటే ఈ క్లౌడ్ బ్యాండ్ దేశాలు దాటుకుంటూ ఆఖరికి సౌత్ కొరియా చేరువలో ఆగింది. చూడండి, అంటే మీరు గంగా నది అన్నారు అనుకోండి, గోముఖము నుంచి డైరెక్ట్గా హరిద్వార్ దాకా దాని యొక్క ట్రాక్ను వేశారు అనుకోండి, ఎన్నెన్ని ఊళ్ళు దాటుకుంటూ అది హరిద్వార్ దాకా వస్తుంది. హరిద్వార్ని ఎందుకు అంటున్నాను, అది భూమి మీదకి రావడం. గంగా నది భూమి మీదకి వచ్చిందంటే హరిద్వార్ అంటాం. రిషికేశ్లో కూడా అది ఇంకా హిమాలయాల్లోనే ఉంటుంది. హిమాలయాలను దాటుకొని మీకు భూమి మీదకి రావడం, అంతే కదా. అలాగా ఇదే ప్రక్రియ మీకు ఆకాశములో జరిగితే, అంతరిక్షములో జరిగితే, సో దీనినే మన శాటిలైట్ వాళ్ళు కనిపెట్టి, ఇది చాలా ప్రమాదకరమైన విషయము. భారత్లో ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో ఎప్పుడూ మనము ఎవరు ఊహించని వర్షాలు పడవచ్చు. ఇది వరదలుగా మారవచ్చు, సముద్రాలలో సునామీలు క్రియేట్ అవ్వచ్చు. ఏంటి, 2026లో మనం యుద్ధాలు అని అనుకున్నాం, జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రకృతి యొక్క వైపరీత్యం, ప్రకృతి ఎంత ప్రమాదంగా మారింది అంటే, ఎల్నినో గురించి మాట్లాడతాము. ఇప్పుడు మనం సూపర్ ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం. అంటే 2027కి ఇదంతా కూడా ఒక రిహార్సల్ లాగా మనకు కనిపిస్తుందా? సో వచ్చే నెల దాకా కూడా, సెప్టెంబర్ చివరి దాకా కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఈ క్లౌడ్ బ్యాండ్ ఎక్కడెక్కడ ఉందో, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో దాని ప్రకారము ఐదర్ విపరీతమైన వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీలు చూడవచ్చు. ఇంకొక వైపు కరువు, కాటకము, ఎటువంటి వర్షము లేని పరిస్థితి, దీనిని కూడా మనము ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మొత్తానికి జపాన్ శాస్త్రవేత్తలు మేము ఇలాంటి ఒక వెదర్ కండిషన్స్ని ఇంతకుముందు మా చరిత్రలో 100 ఏళ్ల డేటా అండి, మీరు చూడొచ్చు గూగుల్లో, 100 ఏళ్లలో ఈ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. జపాన్లో వర్షాలు పడితే ఎక్కడెక్కడ ఏ నెల ఎంతెంత పడుతుంది, ఎంత మిల్లీమీటర్స్ పడతాయి చూపిస్తున్నారు. ఇవాళ ఈ చీబా అనబడే నగరములో ఒక్క గంటలో ఇలాంటి వర్షము పడింది అంటే ఇంతకు ముందు జరిగిందా అంటే నో అంటే లేదు, వాళ్ళ చరిత్రలో ఇలా లేదు. అలాంటప్పుడు ప్రకృతిలో పెను మార్పులు కదా, అదే కదా మనం గమనిస్తాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ 100 ఇయర్స్లో ఎక్కడెక్కడ ఏ నగరము ఎలా ఉంటుంది, 2050 దాకా ఎన్నెన్ని నగరాలు, సముద్ర తీరాల్లో ఉండే నగరాలు మునిగిపోవచ్చా లేదా, ఇవంతా అందరూ కీన్గా గమనిస్తున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అండి మీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ముంబై అంటే చుట్టూర్త సముద్రాలే కదా, చెన్నై అంటే మీకు అక్కడ మెరీనా బీచ్ నుంచి మీరు అలాగా వెళుతూ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఏంటి, సముద్ర తీరాలలో ఉండే పెద్ద నగరాలు. వీటికి ఏమైనా జరిగితే ఆర్థికంగా మీరు ఎంత నష్టపోతారు? సో అలాంటి సిచ్యువేషన్ ఇవాళ శాస్త్రవేత్తలు గమనిస్తున్నప్పుడు, టోక్యో లాంటి అంత పెద్ద నగరము ఇవాళ ఈ వరదల్లో చిక్కుకుంటే జపాన్ ఏమవుతుంది? సో జపాన్ యొక్క ప్రమాదము, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది యావత్ ప్రపంచానికి ఒక వార్నింగ్. ముఖ్యంగా సౌత్ ఏషియా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇక్కడంతా కూడా మీకు భారీ వర్షాలు పడవచ్చు, అలాగే మీకు పెద్ద లెవెల్లో వరదలు ఉండవచ్చు అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి జపాన్ యొక్క ఈ ఎగ్జాంపుల్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.